అందరికీ నమస్కారం. కార్తీక పురాణం 12వ రోజు 12వ అధ్యాయము ద్వాదశి ప్రశంస సాలగ్రామ దానమహిమ. మహారాజా, కార్తీక మాసమున కార్తీక సోమవారమున కార్తీక ద్వాదశి వ్రతమును గురించి సాలగ్రామ మహిమను గురించి వివరించదను వినుమని వశిష్ఠ మహాముని ఈ విధముగా తెలియజేసిరి. కార్తీక సోమవారము నాడు ఉదయమునని లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి వెళ్లి స్నానము చేసి ఆచనమును చేయవలెను. తరువాత శక్తి కొలది బ్రాహ్మణునకు దానమిచ్చి ఆ రోజంతయు ఉపవాసముండి సాయంకాలము శివాలయమునకు గాని విష్ణు ఆలయమునకు గాని వెళ్ళి దేవుని పూజించి నక్షత్ర దర్శనము చేసుకుని పిమ్మట భుజింపవలయును. ఈ విధముగా చేసిన వారికి సకల సంపదలు కలుగుటయేగాక మోక్షము కూడా పొందుదురు. కార్తీక మాసములో శనిత్రయోదశి వచ్చిన ఎడల ఆ వ్రతమాచరించినచో 100 రెట్లు ఫలితము కలుగును. కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూర్ణోపవాసముండి ఆ రాత్రి విష్ణు ఆలయమునకు వెళ్లి శ్రీహరిని మనసారా ధ్యానించి శ్రీహరి సన్నిధిన పురాణ కాలక్షేపము చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసిన 1,000,000 యజ్ఞముల ఫలితము కలుగును. ఈ విధముగా చేసిన వారలకు సూర్యగ్రహణ సమయమున గంగానదిలో స్నానము చేసి 1,000,000 బ్రాహ్మణులకు భోజన దానము చేసినంత పుణ్యము కలుగును, దానికంటే అధికముగా ఫలము కలుగును. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు శేషపానపు నుండి లేచును గనుక కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతము విష్ణువునకు ఇష్టము. ఆ రోజున శ్రీమంతులు ఎవరైనా ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు తగిలించి ఆవు కాళ్లకు వెండి డెక్కలు తగిలించి దూడతో సహా బ్రాహ్మణులకు దానమిచ్చిన ఎడల ఆ ఆవు శరీరమందు ఎన్ని రోమములు కలవో అన్ని సంవత్సరములు ఇంద్రలోకములో స్వర్గ సుఖములను పొందుదురు. కార్తీక శుద్ధ పాడ్యమి రోజున కార్తీక పౌర్ణమి రోజున కంచు పాత్రలో ఆవు నెయ్యి పోసి దీపముంచిన వారు పూర్వజన్మమందు చేసిన సకల పాపములు హరించును. ద్వాదశి నాడు యజ్ఞోపవీతములు దక్షిణతో బ్రాహ్మణులకు దానమిచ్చిన వారు ఇహపర సుఖమును పొందగలరు. ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టును గాని సాలగ్రామమును గాని ఒక బ్రాహ్మణునకు దానమిచ్చిన ఎడల 4 సముద్రాల మధ్యనున్న భూమిని దానము చేసినంత ఫలము కలుగును. దీనికి ఉదాహరణముగా ఒక కథ కలదు, శ్రద్ధగా ఆలకింపము. సాలగ్రామ దానమహిమ. పూర్వము అఖండ గోదావరి నదీ తీరమందరి ఒకానొక పల్లెయందు ఒక వైశ్యుడు నివసించుచుండెను. వాడు మిగుల దురాశాపరుడై నిత్యము ధనమును కూడబెట్టుచు తాను అనుభవింపక ఇతరులకు పెట్టక బీదలకు దాన ధర్మములు చేయక ఎల్లప్పుడూ పరనిందలతో తానే గొప్ప శ్రీమంతుడిగా విర్రవీగుతూ ఏ జీవికి కూడా ఉపకారమైనను చేయక పరుల ద్రవ్యము నెటుల అపహరింతునా అను తలంపుతో కుత్సిత బుద్ధి కలిగి కాలము గడుపుతూ ఉండేవాడు. అతడు ఒకనాడు తన గ్రామమునకు సమీపమున ఉన్న పల్లెలో నివసించుచున్న ఒక బ్రాహ్మణునకు తన వద్దనున్న ధనముని పెద్ద వడ్డీకి అప్పు ఇచ్చెను. మరికొంత కాలమునకు తన సొమ్ము తనకిమ్మని అడుగగా ఆ విప్రుడు, అయ్యా, తమకి ఇవ్వవలసిన ధనము 1 నెల రోజుల గడువులో ఇవ్వగలను. మీ రుణం ఉంచుకోను. ఈ జన్మలో తీర్చని ఎడల మరు జన్మములోనైనా మీ ఇంట ఏ జంతువుగానో పుట్టి అయినా మీ రుణము తీర్చుకోగలను అని సవినయముగా వేడుకొనెను. ఆ మాటలకు కోమటి మండిపడి, అట్లు వీలు లేదు, నా సొమ్ము నాకిప్పుడే ఇయ్యవలయును, లేని ఎడల నీ కంఠమును నరికివేయుదును అని ఆవేశం కొలది వెనుక ముందు ఆలోచించక తన మొలనున్న కత్తితో ఆ బ్రాహ్మణుని కుత్తుకను కోసెను. వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలిగిలా తన్నుకొని చనిపోయాను. ఆ కోమటి భయపడి అక్కడనే ఉన్నచో రాజభటులు వచ్చి పట్టుకొందురని జడిసి తన గ్రామమునకు పారిపోయాను. బ్రాహ్మణ హత్య మహాపాపం కనుక అప్పటి నుండి ఆ వైశ్యునకు బ్రహ్మహత్య పాపం ఆవహించి కుష్ఠవ్యాధి కలిగి నానా బాధలు పడుతూ మరికొన్నాళ్లకు మరణించెను. వెంటనే యమదూతలు వచ్చి అతనిని తీసుకుని పోయి రౌరవాది నరక కోపములన పడద్రోసిరి. ఆ వైశ్యునకు ఒక కుమారుడు కలడు. అతని పేరు ధర్మవీరుడు. ఆ పేరునకు తగినట్లుగానే తండ్రి సంపాదించిన ధనమును దాన ధర్మాలు చేయుచు పుణ్యకార్యములు ఆచరిస్తూ నీడ కొరకై చెట్లు నాటిస్తూ నూతులు చెరువులు త్రవ్విస్తూ సకల జనులను సంతోషపెడుతూ మంచి కీర్తిని సంపాదించెను. ఇట్లుండగా కొంతకాలమునకు త్రిలోక సంచారియగు నారదుల వారు యమలోకము దర్శించి భూలోకమునకు వచ్చి త్రోవలో ధర్మవీరుని ఇంటికి వేంచేశారు. ధర్మవీరుడు నారదుల వారికి సాష్టాంగ దండ ప్రణామములు ఆచరించి విష్ణుదేవునిగా భావించి అర్ఘ్యపాద్యాది విధుల చేత సత్కరించి చేతులు జోడించి, మహానుభావ, నా పుణ్యం కొలది నేడు తమ దర్శనం లభించినది, నేను ధన్యుడను, నా జన్మ తరించినది, నా ఇల్లు పావనమైనది, శక్తి కొలది నే చేయు సత్కారములను స్వీకరించి తమరు వచ్చిన కార్యముని విశదీకరింపుడు అని సవినయుడై వేడుకొనెను. అంత నారదుడు చిరునవ్వు నవ్వి, ఓ ధర్మవీర, నేను నీకొక హితవు చెప్పదలచి వచ్చితిని. శ్రీ మహావిష్ణువునకు కార్తీక మాసములో శుద్ధ ద్వాదశి మహాప్రీతికరమైన దినము. ఆ రోజున స్నాన దాన జపాదులు ఏవి చేసినను
అత్యంత ఫలము కలుగును. 4 జాతులలో నే జాతి వారైనను, స్త్రీ అయినా, పురుషుడైనా, జారుడైనా, చోరుడైనా, పతివ్రత అయినా, వ్యభిచారిణి అయినా, కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశి యందు ఉండగా నిష్ఠగా ఉపవాసముండి సాలగ్రామ దానములు చేసిన ఎడల వెనుకటి జన్మలందు ఈ జన్మమందు చేసిన పాపములు పోవును. నీ తండ్రి యమలోకములో మహా నరకం అనుభవిస్తున్నాడు. అతనిని ఉద్ధరించుటకై నీవు సాలగ్రామ దానము చేయక తప్పదు. అట్లు చేసి నీ తండ్రి రుణము తీర్చుకొనుము అని చెప్పెను. అంతటా ధర్మవీరుడు, నారద మునివర్య, నేను గోదానము, భూదానము, హిరణ్యదానము మొదలగు మహాదానములు చేసి ఉంటిని. అటువంటి దానములు చేయగా నా తండ్రికి మోక్షము కలగనప్పుడు ఈ సాలగ్రామం అనే జాతిని దానము చేసినంత మాత్రమున ఆయన ఎట్లు ఉద్ధరింపబడునా అని సంశయం కలుగుచున్నది. దీనివలన ఆకలి గొన్నవాని ఆకలి తీరునా, దాహము గొన్నవానికి దాహము తీరునా కాక ఎందులకీ దానము చేయవలయును. నేనీ సాలగ్రామ దానము మాత్రము చేయజాల అని నిష్కర్షగా పలికెను. ధర్మవీరుని అవివేకమునకు విచారించి వైశ్యుడా, సాలగ్రామమును శిలమాత్రముగా ఆలోచించితి. అది శిల కాదు, శ్రీహరి యొక్క రూపము. అన్ని దానముల కంటే సాలగ్రామ దానము చేసినచో కలుగు ఫలమే గొప్పది. నీ తండ్రిని నరక బాధ నుండి విముక్తిని గావింప నించితివేని ఈ దానము తప్ప మరొక మార్గము లేదు అని చెప్పి నారదుడు వెడలిపోయాడు. ధర్మవీరుడు ధనబలము గలవాడై ఉండియు, దాన సామర్థ్యము కలిగియుండియు కూడా సాలగ్రామ దానము చేయలేదు. కొంతకాలమునకు అతడు చనిపోయాను. నారదుడు చెప్పిన హితబోధను పెడచెవిని పెట్టుట చేత మరణానంతరము 7 జన్మల యందు పులియై పుట్టి, మరి 3 జన్మలందు వానరమై పుట్టి, 5 జన్మలు ఎద్దుగా పుట్టి, 10 జన్మలు మానవ స్త్రీగా పుట్టి, 10 జన్మలు పందిగా జన్మించి ఉండెను. అట్లు జరిగిన తరువాత 11వ జన్మలో ఒక పేద బ్రాహ్మణుని ఇంట స్త్రీగా పుట్టి, ఆమెకు యవ్వన కాలము రాగా ఆ పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసునకు ఇచ్చి పెండ్లి చేశాను. పెండ్లి అయిన కొంతకాలమునకు ఆమె భర్త చనిపోయాడు. చిన్నతనమందే ఆమెకు అష్టకష్టములు సంభవించినందులకు తల్లిదండ్రులు, బంధుమిత్రులు చాలా దుఃఖించిరి. తండ్రి ఆమెకు ఈ విపత్తు ఎందువలన కలిగినా అని దివ్య దృష్టితో గ్రహించి వెంటనే ఆమె చేత సాలగ్రామ దానము చేయించి, నాకు బాలవైధవ్యమునకు కారణమైన పూర్వజన్మ పాపము నశించుగాక అని చెప్పించి సాలగ్రామ దాన ఫలమును ధారవోయించి, ఆ రోజు కార్తీక సోమవారం ఒకటి వలన ఆ సాలగ్రామ దాన ఫలముతో ఆమె భర్త జీవించారు. పిదప ఆ నూతన దంపతులు చిరకాలమునకు సకల సౌఖ్యములతో జీవిస్తూ జన్మాంతరమున స్వర్గమునకేగిరి. మరికొంత కాలమునకు ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణుని ఇంట కుమారుడుగా పుట్టి నిత్యము సాలగ్రామ దానము చేయుచు ముక్తి నొంది. కావున ఓ జనక, కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామ దానం చేసిన దానఫలము ఇంతెంత కాదు, ఎంతో ఘనమైనది. కావున నీవును ఆ సాలగ్రామ దానమును చేయుము. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్యమందరి ద్వాదశాధ్యాయము 12వ రోజు పారాయణము సమాప్తము. సర్వం శివార్పణం.